రామ్ గారు ఇటు కొట్టేసారు అనుకోవచ్చా? ఇంకేమని వచ్చిందండి సినిమాలో? సాంగ్స్, స్టోరీ. బ్రో సినిమాలో ఉంది. సినిమా చాలా బాగుందన్న. కొట్టేసాం మేము ఇట్టు కొట్టేసాం. ఆంధ్ర కింగ్ అనే మూవీ చూసాను భయ్య. మూవీ చాలా బాగుంది, చాలా డిఫరెంట్ జోనర్ అనిపించింది నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డైరెక్టర్ గారి గురించి మాట్లాడుతున్నా. మహేష్ బాబు గారు అల్టిమేట్ అంటే ఒక మంచి కాన్సెప్ట్, చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఆ ఫ్యాన్స్ కూడా ఒక మంచి ఎమోషనల్ తీసుకొచ్చారు. అంటే ఒక అభిమాని, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అలాగే మేము చెప్పుకోవాలనుకుంటే ఇందులో ప్రతి ఒక్కరి గురించి చెప్పుకోవచ్చు. ఉపేంద్ర గారి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపేంద్ర గారి యాక్టింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ అల్టిమేట్ అనుకోవచ్చు. అలాగే ఇంకా చెప్పుకుంటా పోతే రామినేని పోతున్న గురించి మాకు ఒకటే, అసలు తన క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే ఎక్కడ కూడా డైలాగులు కానీ, యాక్టింగ్ కానీ అసలు తగ్గేదే అన్నట్టు చేశారు. నిజంగా వేరే లెవెల్ అండి. సినిమా చాలా డిఫరెంట్ గా అనిపించింది. అలాగే నిజంగా మెయిన్ ఏంటంటే రామ్ పోతినేని, అలాగే రామ్ పోతినేని, ఉపేంద్ర గారి కాంబినేషన్ లో ఈ సినిమా మామూలు చాలా క్రేజీగా ఉంది. నిజంగా ఒక హీరోని అభిమానిస్తే ఎలా ఉంటుంది ఒక ఫ్యాన్స్, అలాగే ఒక ఫ్యాన్స్ అభిమానించిన హీరో ఇద్దరు కాంబినేషన్ అల్టిమేట్ గా ఉంది. మెయిన్ చెప్పుకోవాలంటే భాగ్యశ్రీ గారి గురించి కూడా తన గ్లామరస్ క్యారెక్టరే కానీ తన రోల్ కూడా చాలా బాగుంది. ఎమోషనల్ కానీ క్లైమాక్స్ అయితే హార్ట్ టచ్ అనుకోవచ్చు. మూవీ చాలా డిఫరెంట్ మూవీ భయ్యా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. థియేటర్ డోంట్ మిస్. బ్లాక్ బస్టర్, అందులో ఎలాంటి డౌట్ లేదు భయ్యా. ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూసానా, సినిమా మాత్రం మామూలుగా లేదు, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్కటి మనం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ప్రతి దానికి అరే మనలానే చేస్తున్నాడు కదా అనిపిస్తుంది. అంటే ఆ క్యారెక్టర్ లో రామ్ అన్న మాత్రం అసలు మామూలుగా లేడు, వేరే లెవెల్ అనిపించింది. అంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాడు బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అని, బట్ ఓన్లీ బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అని హీరో గురించే కాకుండా అసలు ఆ మధ్య లవ్ స్టోరీ కూడా చాలా అంటే చాలా కన్వీనియంట్ గా ఉంది, చాలా బాగా అనిపించింది. ఆ ఎమోషనల్ సీన్స్ కావచ్చు, హీరో కోసం అంటే ప్రతి ఒక్క లైఫ్ లో ఒక హీరో ఉంటాడు, మన లైఫ్ లో కూడా ఒక హీరో ఉంటాడు. ఆ హీరో కోసం అభిమాని ఏదైనా చేయగలడు అనే దానికి నిదర్శనమే ఈ సినిమా. ఈ మూవీ తర్వాత రామన్న ఎక్కడికో వెళ్ళిపోతున్నాడా, ఎందుకంటే చాలా రోజుల నుంచి స్ట్రగల్ అవుతున్నాడు హిట్ కోసం. ఈ మూవీ తోటి కంబ్యాక్ ఇచ్చిండు మన రామన్న. సో ప్లీజ్ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ భాగ్యశ్రీ గారి, రామ్ గారి వాళ్ళిద్దరి మధ్య సాంగ్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఆ లిప్ లాక్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. సో ఒకటే చెప్తున్నా, ఆంధ్ర కింగ్ తాలూకా తోటి కంబ్యాక్ ఇచ్చిండు నా రామన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చూసినా. సినిమా మాత్రం నిజంగా బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అన్న. ఇట్లాంటి సినిమా చాలా రేర్ గా చూస్తాం. నిజంగా డైరెక్టర్ గారు మహేష్ బాబు గారు నిజంగా చెప్తున్నా మీకు పెద్ద అభిమానం. అంటే ఈ సినిమా ఇట్లాంటి సినిమాలు తెలుగు టాలీవుడ్ చాలా రేర్ గా ఉన్నాయండి. ఏ బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అని చెప్పి తీసిర్రు, ఏముంటది అనుకున్నా ఏముందిరా అని చెప్పేసి అనిపించింది. నిజంగా షర్ట్ ఉంటే మాత్రం నిజంగా కాలర్ ఎగరేస్తుంటే సినిమా మాత్రం వేరే లెవెల్ అనిపించింది అన్న. ఇంకా మన హీరో ఎనర్జెటిక్ స్టార్ రామ్ గురించి వస్తే నిజంగా నువ్వు ఆడియో లాంచ్లో చెప్పినావన్నా మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పేసి నేను నమ్మలేదు, కానీ నిజంగా ఒక మంచి కంబ్యాక్ మూవీ అన్న ఇదైతే. ఉపేంద్ర గారు అయితే వేరే లెవెల్ సపోర్ట్ నిజంగా చెప్తున్నా. ఒక సూర్యుడు ఒక సముద్రం కనిపిస్తే ఎంత బాగుంటుందో, ఒక రామ్ గారు ఒక ఉపేంద్ర గారు స్క్రీన్ లో కనిపిస్తే ఒక కనుల పండుగలా ఉంది మాకు. నిజంగా భాగ్యశ్రీ అని ఒక పేరు గుర్తుపెట్టుకోండి భయ్యా. నెక్స్ట్ ఒక టాప్ హీరోని అవుతుంది ఈమె. అసలుకి వేరే లెవెల్ అనిపించింది. ఈమె అంద చందాలతో అసలుకి మనల్ని మొత్తం మైమర్పిస్తుంది. అట్లాంటి అందాలు అసలుకి. ఇంకా చెప్పాలంటే మన మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ గారు సార్ నిజంగా ఇంకో డిఎస్పీని చూసినట్టుంది. ఇట్లాంటి డైరెక్టర్ గారు కూడా మనకి మస్తు రేర్ గా దొరుకుతారు. నిజంగా ఒక వేరే లెవెల్ అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ర్యాంప్ ఆడిపించేసారు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ఒకప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చేటోడు. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసినాక మనకు వన్ అండ్ ఓన్లీ రామ్ గారే కనిపిస్తారు. ఇట్లాంటి సినిమా అయితే మనకి ఎప్పుడు దొరకదు. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఇంకోటి చెప్తున్నా సార్, మీరు రామ్ గారు మీరు చెప్పారు నా కథకి హీరో ఉపేంద్ర గారు అని చెప్పేసి. మాలాంటి ఫ్యాన్స్ కథకి మీరే సార్ హీరో, నిజమైన హీరో. నిజంగా ప్రతి ఒక్కరు వాచ్ చేయండి థియేటర్స్ లో. చాలా అంటే చాలా బాగుంది. సినిమా చూసినాక ప్రతి ఒక్కరు కంటతడి పెడతారు. అలాంటి సినిమా నేనైతే చాలా ఎమోషన్ అయినా, ప్రతి ఒక్కరు ఎమోషన్ అయి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నా. సినిమా అంటే ఇదిరా అన్నట్టు రామ్ గారు కంబ్యాక్ వచ్చింది. ఆంధ్ర కింగ్ మూవీ చూస్తాను పిచ్చెక్కిపోయింది బ్రో. అయితే నేను మామూలుగా సినిమా అయితే అసలు ఒక ఫ్యాన్ ఒక హీరో కలిసి తీస్తే మూవీ ఎలా ఉంటుందో అన్నట్టు చాలా చాలా బాగా చేశాడు మూవీ అయితే. ఆంధ్ర కింగ్ తోపు, ఎవడు దీన్ని ఆపలేడు. అసలు ఈ లోపలికి వెళ్ళేంత వరకు ఫ్యాన్స్ అందరు చూపెడుతున్నారు ఊపు. ఈ మూవీతో దుమ్మి లేపించడం మన ర్యాపో అన్నట్టు చాలా చాలా బాగుంది మూవీ అయితే. బ్లాక్ బాస్టర్ మూవీ. అసలు ఈ మూవీ తోటి
రామ్ పోజినేర్ గారు ఎక్కడికో వెళ్ళిపోతారు, శిఖరం ఎక్కిపోయాడు రామ్ పోజినేర్ గారు ఈ మూవీతో, పిచ్చెక్కిచ్చేసాడు మూవీ అనేది. చాలా చాలా బాగుంది. కింద మీద ఊపు ఆంధ్రా కింగ్ తోపు అన్న. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నాకే చాలా చాలా బాగా నచ్చిందన్న. రామ్ అన్న వన్ మ్యాన్ షో సినిమా అంటే ఇది. చాలా రోజులుగా రామ్ అన్న బ్యాక్ ఇచ్చాడు. నేను చాలా సినిమా చూసాను. ఇలాంటి ఎమోషనల్ సినిమా ఒక ఫ్యాన్ బాయ్ ఒక హీరో కోసం చేస్తే ఎలా ఉంటుందో ఇలా చూపించారు. అండ్ ఇంకొకటి అన్న, రామ్ అన్న అండ్ హీరోయిన్ ఇద్దరి కెమిస్ట్రీ అన్న చాలా చాలా బాగా క్యూట్ లవ్ స్టోరీ. ఆ సాంగ్ వస్తా అంటే నువ్వు ఉంటే చాలేవా. ఆ థియేటర్లో మాత్రం నిలువ 2 సాంగ్స్ ఆ 2 సాంగ్స్ మాత్రం కిరాకన చాలా చాలా బాగుంది. అండ్ మన రియల్ స్టార్ ఉపేంద్ర క్లైమాక్స్ లో మాత్రం మన రియల్ స్టార్ ఉపేంద్ర ఏడ్చేసింది. ఒక రియల్ హీరో ఎలా ఉంటే అంటే రియల్ హీరో కలిస్తే మనకి ఎట్లా కూర్చుందో, సో రామ్ అన్న ఒక హీరో కోసం ఎలా చేసిండో, ఆ కష్టం ఎంత పడిండో చాలా చాలా బాగా చూపించారు. భయ్యా నేను చాలా సినిమాలు చూసాను. ఇలాంటి ఎమోషనల్ సినిమా, ఇలాంటి ఫ్యాన్ బాయ్ సినిమా ఒక డైరెక్టర్ ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా చూపించారు. చాలా చాలా బాగుంది. మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి ఎమోషనల్ సినిమా అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అందరికి నచ్చుతానా. ఇలాంటి సినిమా మిస్ కాకండి. కింద మీద ఉప్పు ఆంధ్రా కింగ్ తోపు. జై రామన్న. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఎలా అనిపించింది రామ్ గారి యాక్టింగ్ కానీ? మీకు నచ్చినది ఏంటి సినిమా? ఎట్టా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చూసారా? అదిరిపోయిన సూపర్ యాక్సిడెంట్. అబ్బా రామన్న చిచ్చేసాడు, పొడి చేసాడు, లేపేసాడు. అయితే సినిమా చూస్తున్న సేపు కింద మీద ఊపిపోయిందంటే సినిమా మాత్రం ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు టార్గెట్ అయిపోయింది. సినిమా మాత్రం వేరే లెవెల్ అయితే. సినిమా చూస్తున్న సేపు నిజంగా రామన్న జబర్జీ ఉందన్న. ఆ డాన్సులు ఫైట్లు ఎర్రగా చేసి ఆయన ఆంధ్రా కింగ్ ఎప్పుడే చూశాను. ఆంధ్రా కింగ్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఏంటంటే మన రామ్ గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఉపేంద్ర గారి కాంబినేషన్ లో. అండ్ ఉపేంద్ర గారు హీరో అండ్ రామ్ గారు ఒక ఫ్యాన్ బేస్ లో తీశారు. కానీ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. అసలు ఒక హీరో ఒక ఫ్యాన్ కోసం ఒక హీరో కోసం ఒక థియేటర్ కట్టడం అంటే చాలా అంటే చాలా బాగుంది. మన ఉపేంద్ర గారి 1వ సినిమా రిలీజ్ చేయడం అంటే థియేటర్ లో, ఆ థియేటర్ కోసం ఆ థియేటర్ లాస్ట్ లో క్లైమాక్స్ లో వరదలలో మనకు పేద ప్రజల కోసం కూడా చేశారు, రిస్క్ చేశారు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు, ఒక ఫ్యాన్ ఏదైనా సాధిస్తారని చెప్పేసి మూవీ చూపించారు. హీరో అండ్ హీరో లేని ఫ్యాన్స్ లేరు, ఫ్యాన్స్ లేని హీరో లేరు. మూవీ అయితే ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది.